న్యూస్ ఛానల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానల్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఛానల్ పై వస్తున్న విమర్శలు, ఆరోపణలను ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పాడులోకం ఎవరూ నమ్మట్లేదు అంటూ సాంబశివరావు చేసిన కామెంట్లు, ఆ తర్వాత ఆయన ప్రసంగించిన తీరు నెటిజన్లకు కొత్త ట్రోలింగ్ కంటెంట్ గా అందించింది. తమ ఛానల్ పై వ్యక్తమవుతున్న విమర్శలకు జవాబిస్తూ సాంబశివరావు గళం విప్పారు. తమ ప్రసారాలపై ఏమైనా అభ్యంతరాలుంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. సాంబశివరావు మాట్లాడుతూ, టీవీ5 కనుక ఏదైనా తప్పుడు వార్త ప్రసారం చేసినా, అబద్ధపు వార్త ప్రసారం చేసినా మీరు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మా మీద మాత్రం బురద చల్లొద్దు. మేం చెప్పే సత్యాలు, వాస్తవాలు మీరు తట్టుకోలేకపోతే ఇంకా ఏదైనా చేద్దాం అనుకుంటే అది మీ తరం కాదు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. సాంబశివరావు వ్యాఖ్యలు ప్రసారమైన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్, ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. ఆయన మాట్లాడిన పంక్తులు ఉద్వేగపూరిత హావభావాలను తీసుకుని నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ సత్యాలు, వాస్తవాలు అంటూ సాంబశివరావు చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ సెటరికల్ మీమ్ ను పోస్టు చేయగా, మరొకరు పాడులోకం ఎవరూ నమ్మట్లేదు అనే కొటేషన్ ను ట్రెండింగ్ చేశారు. నిజానికి మీడియా సంస్థలపై విమర్శలు రావడం, వాటికి యాజమాన్యం తరపున కౌంటర్లు ఇవ్వడం సర్వసాధారణమే. అయితే సాంబశివరావు తరచుగా తన ఛానల్ వేదికగా వ్యక్తిగతంగా స్పందించడం, తీవ్రమైన పదజాలం వాడడం వల్ల ఆయన వ్యాఖ్యలు మరింత త్వరగా వైరల్ అవుతుంటాయి. ఈ తాజా ఉదంతం కూడా మరో ట్రోల్ ఫెస్ట్ కు కారణమైంది. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, టీవీ5 కనుక ఏదైనా తప్పుడు వార్త ప్రసారించినా, అబద్ధపు వార్త ప్రసారం చేసినా, ప్రచారం చేసినా మీరు చెప్పండి, ఎక్కడ తప్పు చేశామో మేము దానికి రెడీగా ఉన్నాం. కానీ బురద జల్లటానికో, మేము సత్యాలు చెప్తున్నాం కాబట్టి, వాస్తవాలు చెప్తున్నాం కాబట్టి తట్టుకోలేక ఇంకేదో చేద్దాం అనుకుంటే మాత్రం మీ తరం కాదు.